కోడలు రేవతి. కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రకృతి విలయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత కొనసాగుతూనే ఉంది. బుధవారం మధ్యాహ్నానికి 160కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా 1కి 2 సార్లు భారీ కొండ చర్యలు విరిగిపడటంతో వయనాడ్ జిల్లా మొత్తం పెను విపత్తులో చిక్కుకుంది. ముప్పాడి పంచాయతీ పరిధిలోని ముండకై, అట్టమాల, నూల్పూజ గ్రామాలతో పాటు చూరలమల పట్టణంలోనూ బీభత్స దృశ్యాలను చోటు చేసుకున్నాయి. నివాస స్థలాలు ఉండాల్సిన చోట బురద మట్టి దిబ్బలు కనబడుతున్నాయి. ముండకై గ్రామం స్థానంలో మట్టి, బురద, రాళ్లు, నేల కూలిన చెట్లతో నిండిన నది ప్రవహిస్తుందంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తాయి. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన రెస్క్యూ టీం బుధవారం మధ్యాహ్నం వరకు ఆ గ్రామంలో అడుగు పెట్టలేకపోయింది. మరోవైపు సంఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న చలియర్ నదిలో ఛిద్రమైన మృతదేహాలు కొట్టుకు వస్తూనే ఉన్నాయి. సంఘటన స్థలంలో కన్నా ఈ నదిలోనే ఎక్కువ మృతదేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీస్తున్నారు. కేరళకు ప్రకృతి విపత్తులు కొత్తమి కాదు. కానీ వయనాడ్లో చోటు చేసుకున్నది ఆ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఒకటి. కొండ చర్యలు విరిగి నదిలో పడటంతో రెండింతలైన బురద మట్టి ప్రవాహం ఊళ్ళకి ఊళ్ళు ముంచెత్తింది. కిలోమీటర్ల పొడవునా కొన్ని అడుగుల మేర ఎక్కడ చూసినా బురద మట్టే కనబడుతోంది. ఇల్లు, ఆసుపత్రులు, బడులు, ప్రార్థనాలయాలు అన్ని ఆ మట్టి కిందే. దీంతో సహాయక చర్యలు ఎక్కడి నుండి ప్రారంభించాలో కూడా రెస్క్యూ సిబ్బందికి అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటే ఏ స్థాయిలో విపత్తు చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న పుత్తమలలో 2019లో కొండ చర్యలు విరిగిపడి 17 మంది మరణించారు. 60 మంది మృతి చెందిన కవలపర కూడా దగ్గరలోనే ఉంది. 2020లో కూడా ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తాజాగా ఈ అన్ని ప్రాంతాల్లోనూ గత ఆదివారం నుండి భారీ వర్షం కురుస్తుంది. 2019 ఆగస్టు 8న నమోదైన వర్షపాతానికి దగ్గరగా ఈ వర్షం ఉంది. మృత్యు రక్కసి విరుచుకుపడిన ప్రాంతంలో 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షపాతం వయనాడ్ జిల్లా కనివిని ఎరుగదు. భారత వాతావరణ పరిశోధన సంస్థ కూడా ఈ వర్ష బీభత్సాన్ని అంచనా వేయలేకపోయింది. అరేబియా సముద్ర ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం కూడా ఉత్పతానికి కారణంగా చెబుతున్నారు. ఇంత భయానక పరిస్థితుల్లోనూ స్థానిక ప్రజానికం కదులుతోంది. ముండకై గ్రామంలో తొలి విడత విధ్వంసం తర్వాత పరిసర ప్రాంతాల్లోని ప్రజానికం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఆ పనులు జరుగుతుండగానే రెండవసారి కొండ చర్యలు విరుచుకుపడి సర్వస్వాన్ని భూస్థాపితం చేశాయి. అయినా స్థానికులు వెరవలేదు. రెస్క్యూ బృందాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దాదాపు 50 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. పలువురు మంత్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం తెల్లవారుజాము నుండి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 2018 వరదలు, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవంతో యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఉదారంగా ఆదుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం NDRF బృందాలనైతే పంపింది, కానీ కేరళ ప్రభుత్వంపై హోంమంత్రి నిందా పూర్వక వ్యాఖ్యలు చేయడం తగని పని. బాధిత ప్రజానికాన్ని ఆదుకోవడంపైనే అందరూ సర్వశక్తులను ఒడ్డి సహకారం సమకూర్చి ప్రకృతి విలయంలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు పడేయాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.